श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महीपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ఇంతవరకు హరికథామృత సారమునందు మనము మంగళాచరణ సంధి కరుణా సంధిని ముగించుకున్నాం. మంగళాచరణ సంధి యందు జగన్నాథదాసుల వారు తారతమ్యోపేతంగా సర్వోత్తముడైనటువంటి భగవంతుని మొదలుకొని దాసవర్గము వరకు అందరికీ నమస్కరించి ఈ గ్రంథము నిర్విఘ్నంగా సమాప్తి కావాలి, ఈ గ్రంథము చాలా బాగుగా రావాలి అనేటటువంటి కోరికను కోరి వారి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ మంగళాచరణ సంధిని ముగిస్తూ ఇక భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేస్తూ భగవంతుని అనంతానంత కళ్యాణ గుణములలో ఒకటైనటువంటి భగవంతుని కరుణ, తన భక్తుల పట్ల ఎంతటి కరుణను చూపిస్తాడు, తన భక్తుల కొరకు తాను ఏమైనా ఎంతైనా నేను చెయ్యగలను నా భక్తుల కొరకు అనేటటువంటి భగవంతుని కారుణ్య విశేషాన్ని వర్ణిస్తూ ఆ సంధికి కరుణాసంధి అని పేరు పెట్టారు. కరుణాసంధిని ముగించుకున్నాం మనం. మంగళాచరణ సంధి యందు 13 పద్యాలు, కరుణాసంధి యందు 31 పద్యాలు జరిగినాయి. ఇప్పుడు 3వ సంధి వ్యాప్తి సంధి. భగవంతుని అనంతానంత కళ్యాణ గుణములలో ఒకటైనటువంటి వ్యాప్తిత్వము. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే ఎక్కడెక్కడ ఉన్నాడు అనేటటువంటి ప్రశ్న కంటే వాడు ఎక్కడ లేడు అనేటటువంటి ప్రశ్న సముచితంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు, వాడు లేని చోటు లేదు అని మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం. భాగవతంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగినప్పుడు నీ స్వామి ఈ సభా మధ్యమునందున్నటువంటి స్తంభములో ఉన్నాడా అని ప్రశ్నించినప్పుడు 5 సంవత్సరాల బాలకుడైనటువంటి భగవద్భక్త శ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదుడు ఘంటాపథంగా చెబుతూ ఉన్నాడు, నా స్వామి అన్ని చోట్ల ఉన్నాడు, సర్వత్రా వ్యాప్తుడు అని. ఈ పద్యం ఎన్నో మార్లు చెప్పాను, కానీ ఇక్కడ ఈ పద్యమే మూలభూతంగా కలిగినటువంటిది ఈ కరుణాసంధి.
ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని తెలియజేయటానికి ఈ పద్యము ఉపయోగపడినంతగా, ఈ పద్యము తెలిపినంతగా మనకు ఇంకా ఏ విషయము ఏది తెలియజేయజాలదు. ఎందుకంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు అని అడగడం కంటే నేను మొదటే చెప్పినట్లుగా వాడు ఎక్కడ లేడు అనేటటువంటి ప్రశ్న సముచితంగా ఉంటుంది అని చెబుతూ, ఈ సంధికి, వ్యాప్తి సంధికి ఇది మూలభూతమైనటువంటిది. దీనిని ఆధారం చేసుకొని భగవంతుని యొక్క సర్వత్ర వ్యాప్తిత్వాన్ని జగన్నాథదాసుల వారు శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, వేదములు వీటన్నింటి యందు భగవంతుని వ్యాప్తిత్వము ఏమి చెప్పబడ్డాయి, ఆ విషయాలన్నింటినీ క్రోడీకరించి మనకు భగవంతుని వ్యాప్తిత్వ విశేషాన్ని అత్యంత హృద్యంగమంగా, సుందరంగా, మనోజ్ఞంగా వివరిస్తూ ఉన్నారు అనేక పద్యాలలో. పీఠికగా ఇంత మాత్రము చెప్పి ఇక వ్యాప్తి సంధిని ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పురుష రూపత్రయ పురాతన పురుష పురుషోత్తమ క్షరాక్షర పురుష పూజిత పాద పూర్ణానంద జ్ఞానమయ పురుష సూక్త సుమేయ తత్తత్పురుష హృత్పుష్కర నిలయ మహపురుషజాండాంతరది బహిరది వ్యాప్త నిర్లిప్త. పదచ్ఛేదము. పురుష రూపత్రయ పురాతన పురుష పురుషోత్తమ క్షరాక్షర పురుష పూజిత పాద పూర్ణానంద జ్ఞానమయ పురుష సూక్త సుమేయ తత్తత్పురుష హృత్పుష్కర నిలయ మహపురుషజాండాంతరది బహిరది వ్యాప్త నిర్లిప్త. ఇక ప్రతిపదార్థాన్ని చూద్దాం. పురుష రూపత్రయ, పురుషోత్తముడు, పురుషుడు అని పిలువబడేటటువంటి భగవంతుడు 3 పురుష రూపములను ధరించినటువంటి వాడు. పురాతన పురుష, అందరికంటే ముందు నుంచి ఉన్నటువంటి వాడు, అంటే ఓల్డెస్ట్, బ్రహ్మాదుల కంటే ముందు నుండి ఉన్నటువంటి వాడు. ఇక పురుషోత్తమ, క్షర పురుషులు అక్షర పురుషుల కంటే ఉత్తముడైనటువంటి వాడు, పురుషులలో ఉత్తముడు. క్షరాక్షర పురుష పూజిత పాద, క్షర పురుషుల చేతను అక్షర పురుష అయినటువంటి లక్ష్మీ చేతను పూజింపబడేటటువంటి పాదములు కలవాడు. పూర్ణానంద జ్ఞానమయ, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి ఆనందమే స్వరూపముగా కలిగినటువంటి వాడు. అంటే జ్ఞానానందములే స్వరూపముగా, దేహముగా కలిగినటువంటి వాడు. పురుష సూక్త సుమేయ, పురుష సూక్తముచే బాగుగా తెలియదగినటువంటి వాడు, అంటే పురుష సూక్త ప్రతిపాద్యుడు. తత్తత్పురుష హృత్పుష్కర నిలయ, ఆయా పురుషుల హృదయ కమలములందు నివాసము చేయుచుండువాడు. అంటే ఎంతమంది జీవులున్నారో ఆ జీవుల, పురుషుల హృదయ కమలములందు నివాసము చేసేటటువంటి వాడు మహాపురుష. క్షర పురుషుల కంటే, అక్షర పురుషుల కంటే గొప్పవాడు కాబట్టి వీనిని మహాపురుషుడు అని పిలువబడుతూ ఉన్నాడు.
మళ్ళీ మనకు పురుషజాండాంతరది మహాపురుష శ్రీహరి వలన, అంటే క్షరాక్షర పురుషుల కంటే గొప్పవాడైన మహాపురుషుడని పిలువబడేటటువంటి శ్రీహరి వలన పురుషజాండాంతరది శబ్దానికి అర్థము జన్మించిన, అంటే శ్రీహరి వలన జన్మించిన అండ అంటే బ్రహ్మాండము యొక్క మహాపురుషజాండాంతరది, అంతరది అంటే బ్రహ్మాండము లోపల, బహిరది బయట, వ్యాపించినటువంటి వాడు, నిర్లిప్త. ఈ విధంగా సర్వత్రా వాడు వ్యాప్తుడైన ఆ వ్యాపించినటువంటి పదార్థ సంబంధము లేనటువంటి వాడు నిర్లిప్తుడు అని చెబుతూ ఉన్నారు. ఇక తాత్పర్యం, 3 పురుష రూపములను ధరించినటువంటి వాడు, బ్రహ్మాదుల కంటే పురాతనుడు, క్షర పురుషుల కంటే అక్షర పురుషుల కంటే ఉత్తమమైనటువంటి వాడు, అక్షర అయిన లక్ష్మీదేవి చేతను, క్షరులైన బ్రహ్మాది జీవుల చేతను పూజింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి ఆనందము, సంపూర్ణమైనటువంటి జ్ఞానము, అంటే జ్ఞానానందములే స్వరూపముగా కలిగినటువంటి వాడు, పురుష సూక్తముచే బాగుగా తెలియదగినవాడు, అంటే పురుష సూక్త ప్రతిపాద్యుడు, అక్షరులు క్షరులు అయిన సకల పురుషుల హృదయ కమలములందు వసించేటటువంటి వాడు, మహాపురుషుడైనటువంటి నారాయణునికి జన్మించిన బ్రహ్మ యొక్క దేహమైన బ్రహ్మాండము లోపల బయటను వ్యాపించి ఉన్నటువంటి వాడు శ్రీహరి. ఈ విధంగా సర్వత్ర వ్యాప్తుడైన ఆ వ్యాప్తుడైనటువంటి ఆ పదార్థగత లోపదోషములను అంటనటువంటి వాడు, అంటే నిర్లిప్తుడు. ఆ పదార్థగత ఏ పదార్థములో ఉన్న ఆ పదార్థగత లోపదోషములను తాను అంటించుకొనకుండా ఉండేటటువంటి నిర్లిప్తుడు. ఇది భగవంతుని యొక్క వ్యాప్తిత్వాన్ని తెలియజేసేటటువంటి వ్యాప్తి సంధి యందు మంగళ పద్యము, మొదటి పద్యము. ఇక్కడ ఒక్కొక్క విశేషణము పురుష రూపత్రయ, పురాతన పురుష, పురుషోత్తమ, క్షరాక్షర పురుష పూజిత పాద, పూర్ణానంద జ్ఞానమయ, పురుష సూక్త సుమేయ, తత్తత్పురుష హృత్పుష్కర నిలయ, మహపురుషజాండాంతరది బహిరది వ్యాప్త నిర్లిప్త. ఇన్ని విశేషణాలు భగవంతుని యొక్క వ్యాప్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నది. అయితే ఒక్కొక్క విషయము ఒక్కొక్క శాస్త్ర విషయాన్ని, ప్రమేయాన్ని, భగవంతుని విశిష్టమైనటువంటి తత్వాన్ని ఒక్కొక్క విశేషణము తెలియజేస్తూ ఉన్నది. ఈ రోజుతో ఈ పద్యము యొక్క పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యముతో ముగిస్తూ, ఇక ఈ పద్యమునందున్నటువంటి ఒక్కొక్క విశేషణము యొక్క విశేషమైనటువంటి వివరణను రేపటి మన పద్యమునందు యథామతి యథాశక్తి తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.